హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నాకు తెలిసి లాస్ట్ వీడియో అనమాట ఇండియాలో. సో లాస్ట్లో కొంచెం ఒక 2-3 డేస్ ఇంట్లోనే ఉన్నాను. ఇంతకుముందు ఎందుకు లేను అంటే హేమచంద్ వాళ్ళ ఫాదర్కి, మా అంకుల్కి బాగాలేదనమాట. సో హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది. అందుకనే నేను పెద్దగా ఇంకా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు. యాక్చువల్లీ అసలు నేను ఇంట్లోనే లేను వీడియోస్ తీయడానికి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా ఫస్ట్ 1 వీక్ అనమాట. వెళ్ళాక జస్ట్ 1 వీక్ ఇంట్లో ఉన్నాను. సో అప్పుడే అందరినీ కవర్ చేయడం, కొంచెం అన్నీ తిరగడం అవన్నీ చేశామన్నమాట. తిరిగేది ఏం లేదులేండి, అందరినీ కవర్ చేశాను. ఫస్ట్ అయితే రిలేటివ్స్ అందరినీ కలిసి అది చేశాను. సో అవైతే మంచిగా మెమరీగా అన్నీ గుర్తుండిపోయేలాగా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే చాలా ప్లేసెస్ అనుకున్నాము అండ్ ఇంకా చాలా చేయాలని అనుకున్నా, బట్ అవన్నీ కూడా మిస్ అయ్యాయి ఈసారి. అండ్ నేను ముందే ప్లాన్ చేసుకున్నట్టు 28 డేస్ అనుకున్నాను కదా. సో ఆ 28 డేస్లో కొంచెం ట్రావెలింగ్కే పోతుంది కదండి. సో ఫస్ట్ 2 డేస్, తర్వాత 2 డేస్ ట్రావెలింగ్కి పోయాయి. సో హార్డ్లీ 25 డేస్ ఉండుంటాను నేను అక్కడ. ఇంకా ఇవి యాక్చువల్లీ 1 డే 2 డేస్ది కాదండి, కొంచెం 3-4 కూడా కాదు, 4-5 డేస్ అనుకోవచ్చు. ఈ వీడియో అయితే మిక్స్డ్ అనమాట. సో పొద్దున్నే లేవగానే నలుగురం అట్లా కూర్చొని ఉన్నాం, బాగా అనిపించి వీడియో తీశాను. అండ్ దాని తర్వాత మా అక్క మ్యూజిక్ క్లాస్లో కూర్చుందనమాట. డైలీ ఉంటుంది, కాకపోతే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. బికాజ్ నేను రోజు ఇంట్లో ఉండట్లేదు, ఇంకా ఆ రోజే ఉన్నాను, చూశాను కాబట్టి ఇంకా వీడియో క్లిప్ ఒకటే తీసుకున్నాను. సో మమ్మీ అయితే దోశలకి అని చెప్పేసి మిల్లెట్స్తో నానబెట్టారనమాట. అదేం మిల్లెట్టో నాకు తెలియదండి, కాకపోతే లెక్క ఏంటంటే 1 కప్ మినప్పప్పుకి ఏదైనా మిల్లెట్స్ 4 కప్స్ తీసుకోవాలంట. సో అది నానబెట్టుకొని 6 అవర్స్ అట్లాగా నానబెట్టి ఇంకా మిక్సీ పట్టుకొని సేమ్ ఇంకా దోశ పిండి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ డేకి చేస్తా అని చెప్పేసి ఇంకా రెడీ చేసుకున్నారు. సో ఒకసారి వీడియో తీసుకొని నీకు కూడా గుర్తుంటుంది అంటే సరే అని చెప్పి తీసాను అనమాట. అండ్ నేనైతే యాక్చువల్లీ చాలా పనులు చేద్దాం అనుకున్నా ఇంట్లోనే. ఫస్ట్ ఇది వచ్చేసి శ్రీహిత వార్డ్రోబ్ అనమాట. శ్రీహిత అల్మార్ మొత్తం సర్దాలి, బట్టలన్నీ నీట్గా ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నా. అండ్ ఇలాంటివి చాలా చేద్దాం అనుకున్నా, బట్ అన్నీ చేయలేదులేండి. లాస్ట్లో శ్రీహిత అల్మార్ మాత్రం ఒక్కటే సర్దాను. దాని పక్కన డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించినవి ఉన్నాయి, లైక్ హెయిర్ క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా చదువుదాం అనుకున్నా, బట్ అస్సలు కుదరలేదు. అండ్ ఇంకా ఆ రోజు కొంచెం నైట్ డిమార్ట్కి వెళ్ళామన్నమాట. నైట్ ఎందుకంటున్నా అంటే మార్నింగ్ అసలు కుదరట్లేదు నాకు, హాస్పిటల్కి అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాను. సో అందుకని చెప్పి ఇంకా నైట్ టైం వెళ్ళాను అనమాట. నేను అక్క కలిసి జస్ట్ అలాగా 1 అవర్లో వచ్చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అది షాప్ కూడా ఉండదులేండి, డిమార్ట్ కూడా ఉండదులేండి 1 అవర్. సో లాస్ట్ 9:30 సంథింగ్ వెళ్ళాము. 11 o'clockకి క్లోజింగ్ కదా, ఇంకా ఆ లోపు వచ్చేయాలి. 11కో 10కో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 11కి క్లోజింగ్ అనుకుంటా. సో జస్ట్ అలా 1.5 అవర్ ఉందన్నప్పుడు వెళ్ళాము. 1 అవర్లో గబగబా ఫినిష్ చేసేసుకొని వచ్చేయాలి అని. త్రియాంష్ కూడా పడుకున్నాడు అనమాట. సో అందుకనే పడుకోబెట్టేసి ఇంకా నేను అక్క ఇద్దరం ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా చేసుకొని రావాలనుకున్నాము. సో ఇంకా కావాల్సినవన్నీ దొరుకుతాయి కదండి ఒకటే ప్లేస్లో. సో అందుకని చెప్పి డీమార్ట్ ప్రిఫర్ చేసామన్నమాట. అండ్ ఇంటికి కూడా దగ్గరే మాకు. యాక్చువల్గా ఇండియా వచ్చామంటే కావాల్సినవి చాలా కనిపిస్తాయి, బికాజ్ అక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉంటాయి కదా. రీజనబుల్ కాదులేండి, చాలా తక్కువ ఉంటాయి. అండ్ అలానే అవసరమైనవి చాలా కనిపిస్తాయి. యాక్చువల్లీ రెగ్యులర్ యూస్ చేసేవి కూడా కొంచెం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాం కదా, కర్చీఫ్స్ అట్లాంటివి. సో నేను కిచెన్ టవల్స్, ఇంకా మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అవి ఉంటాయి కదా, సో అవి అండ్ డైనింగ్ టేబుల్ క్లాత్ ఇలాంటివన్నీ చూస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటా కాబట్టి కొంచెం వీడియోలో మంచిగా కనిపించేలాగా కొన్ని డిషెస్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే లైక్ కప్స్ కానీ గ్లాసెస్ కానీ అట్లాంటివి తీసుకున్నానండి. అండ్ నాకైతే ఇక్కడ గాజువి గ్లాస్ ఐటమ్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇంత తక్కువ ఎందుకు ఉంటాయో నాకైతే అస్సలు తెలియదండి, బట్ చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్. మాకు అక్కడ గాజు ఐటమ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, నాకేమో అవే ఇష్టం, అవే ప్రిఫర్ చేస్తాను నేను. సో అలాగే కొంటూ ఉంటా. అందుకనే ఇక్కడ చూసి చాలా కొనాలనిపించింది నాకు, బట్ అన్నీ గాజు కదా పగిలిపోతాయేమో అని భయం. సో చాలా లిమిటెడ్గానే తీసుకున్నా. ఇంకా నేనైతే మామూలుగా నన్ను వదిలేస్తే బోల్డ్ అని తీసుకునేదాన్ని. ఇంకా తెచ్చినవన్నీ కప్స్, గ్లాసులు ఇవన్నీ కూడా, గ్లాసులు ఏం లేవులేండి, ఒక్కటే తీసుకున్నా. తర్వాత నేను వీడియోస్లో మీకే కనిపిస్తుంది. సో అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా అవి కూర్చొని ఇంటికి రాగానే ఫస్ట్ అయితే సర్దేస్తున్నా. మా మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది ఒక సూట్ కేస్ అన్న సర్ది పెట్టుకోని. ఇంక ఇప్పుడు డిమార్ట్ నుంచి సామాన్లు తెచ్చాము, చాలా సామాన్లు అయ్యేసరికి ఇంకా కూర్చొని సర్దుతున్నా అనమాట. ఫస్ట్ ఒక సూట్ కేస్ అన్న సర్దితే మనకి వెయిట్ తెలుస్తుంది, దాన్ని బట్టి ఇంకేమన్నా కొనాలన్నా వద్దనుకున్నా అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పేసి అట్లా అనుకుంటున్నారనమాట. సో ఇంకా
మా బుడ్డోడికేమో మా అక్క చాలా టాయ్స్ తీసుకుంది. సో ఇంకా టాయ్స్ ఫస్ట్ నేను అన్నీ ఇవ్వద్దు అనుకున్నా, బికాస్ ప్యాకింగ్ అలాగే ఉంటే తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసుకోవచ్చు కదా అని. త్రియాంష్కి ఆబ్వియస్గా కార్లు అంటే చాలా ఇష్టం కాబట్టి కార్ల మీద పడ్డాడు. దాని తర్వాత వచ్చి మెల్లగా ఒక్కొక్క టాయ్ అడిగి తీసుకెళ్ళిపోతున్నాడు. నాకేమో మళ్ళీ పోయాయి అనుకోండి, అక్కడ తీసుకెళ్ళడం మళ్ళీ ఎత్తుక్కోవడం ఇదంతా ఎందుకు, ఒకటే సైడ్కి పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళాక మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవచ్చు కదా అని నేను అనుకున్నా. మా బుడ్డోడు అడిగాడు కానీ అన్నీ ఇవ్వలేదులేండి, కొన్ని ఇచ్చానమాట. కారు ఇది ఫోర్ కార్స్ సెట్ అనమాట. సో ఇది ఒకటి ఇచ్చాను, అండ్ అలాగా ఇంకా ఏదో చిన్నవి ఇచ్చాను. సో మళ్ళీ అవి మెల్లగా దాచేసి లోపల పెట్టేశాను అనమాట. అండ్ హేమచంద్ కూడా కొన్ని కార్స్ కొనమని చెప్పేసి, లైక్ రిమోట్ కార్స్ అనమాట, అవి కొనమని ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూసాడంట. సో అడ్రస్ పంపించి వెళ్ళమని చెప్పారు. నాకైతే యాక్చువల్లీ వెళ్దాం నెక్స్ట్ డే అని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను, బికాజ్ నాకు అంత కుదరక అలా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నా. ఇంకా నెక్స్ట్ డే నార్మల్గా నేను ఏదో చిన్ని షాప్ చూసాను దగ్గరలో. సో కరెన్సీ నగర్లో అనమాట, మేము ఉండేది రావర్పాడు. సో దగ్గరే కదా, జస్ట్ ఒక 10-15 మినిట్స్ లాంగే కదా. సో వెళ్దామా అని మా అక్కని అడిగితే 1 టౌన్ వెళ్దాం, ఎలాగో హేమచంద్ వెళ్ళమన్నారు కదా, సో 2 పనులు ఒకటేసారి అవుతుంది కదా అంది. ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు నేను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ కొంచెం టైంలో మమ్మీ ఎలాగో పడుకుంటారు, ఇంకా త్రియాంష్ కూడా పడుకొని లేస్తాడు కదా. సో ఆ టైంలో కొంచెం బుడ్డోడిని యాక్చువల్లీ నేను చాలా ప్లేసెస్ తిప్పాలనుకున్నాను అండి. అన్ని ప్లేసెస్కి దగ్గరుండి నేను తీసుకెళ్ళాలి, ఆడించాలి, చూసుకోవాలి అని చాలా అనుకున్నా. బట్ నేను అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదనమాట త్రియాంష్ని. మీరు స్టార్టింగ్ చూసారు కదా, స్టార్టింగ్ వీడియోస్లో ఫస్ట్ 1 వీక్ వెళ్ళిన ప్లేసెసే, అది కూడా చుట్టాలు ఇంటికే తప్పించి నేను ప్రత్యేకంగా ఏ ప్లేస్కి వెళ్ళలేదు. మేము జస్ట్ ఒక ప్లే జోన్కి తీసుకెళ్ళాను అంతే. సో అందుకని చెప్పి నాకు బాగా అన్ని ప్లేసులు తిప్పాలి అని అనిపించింది. సో అందుకనే ఆఫ్టర్నూన్ అలా ఆ 2 hours 1 hour 2 hours టైంలో దగ్గరున్న ప్లేసెస్కి ఏదన్నా ఒక షాప్కైనా తీసుకెళ్ళినా, ఊరికి అలా తిప్పి తీసుకొస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి అలా అనుకుంటున్నాను అనమాట. ఇంకా అక్క కూడా 1 టౌన్ వెళ్దాం అనేసరికి సరే అని చెప్పి ఇట్లా నేను, త్రియాంష్, అక్క అండ్ సుహాన్ మేము 4 గబుక్కన అలా స్టార్ట్ అయ్యి, మా మమ్మీకి అసలు 1 టౌన్ వెళ్తున్నట్టు కూడా తెలీదు. పడుకోమ్మ మేము ఎప్పుడే వచ్చేస్తామని చెప్పి వచ్చాము. చూసారు కదా మా ఫేస్లు ఎలా ఉన్నాయో, ఇంతే రెడీ అయ్యామన్నమాట, పెద్ద రెడీ కూడా అవ్వకుండా వచ్చాం. అండ్ 1 టౌన్లో మేము ఏదో షాపింగ్ చేస్తాం అనుకోకండి, అసలు ఏం తిరగల, జస్ట్ ఎందుకంటే త్రియాంష్ని వేసుకొని అసలు ఎంతసేపు ఉంటామో మాకే ఐడియా లేదు, అసలు ఉంటాడో లేదో అని. జస్ట్ వెళ్ళాము ఆ టాయ్ షాపు అండ్ ఆ పక్కన ఉన్న టాయ్ షాపు, ఇంకో షాప్లో కొన్ని దండలు కొనుక్కున్నాము, వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం అక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది కదండి, అసలు నాకు ఎంత నచ్చిందంటే టిఫిన్ నార్మల్గా అసలు ఫస్ట్ నేనే లైట్గా ఆకలేసింది నాకు. సో అందుకని తిందామా అని అడిగాను. సరే అంది మా అక్క. ఇంకా కూర్చొని తింటుంటే పిల్లలకు కూడా ఫుల్ ఆకలేసేసినట్టుంది. అసలు దాంట్లోనూ చిట్టి ఇడ్లీలు అండి, దానిపైన నెయ్యి వెన్న వేసి ఇచ్చారు. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, పిల్లలు కూడా మంచిగా తిన్నారనమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ డే చెప్పా కదండి, లాస్ట్ 1 వీక్ అనుకోవచ్చు మీరు ఈ వ్లాగ్. సో లాస్ట్ 1 వీక్లో జరిగినవన్నీ మిక్స్డ్ ఉన్నాయన్నమాట, ఒక రోజుది కాదు. అండ్ నెక్స్ట్ డే ఏమో డాడీ చేపలు తెచ్చారు. యాక్చువల్లీ నేను చేపల ఎగురు అడుగుతున్నాను ఎప్పటి నుంచో. చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళాక ప్రాన్స్ ఒక్కటి మంచిగా తిన్నాను, చికెన్ కూడా తినలేదు, మా మమ్మీ చేసింది. ఇంకా నాకు చేపల ఎగురు అంటే బాగా ఇష్టం యాక్చువల్గా, కాకపోతే నేను చేసుకోను అనమాట, చేపల పులుసే చేస్తా. ఎగురు నాకు వస్తుందా రాదా ఎందుకో చేయలేదు, మా మమ్మీ చేసేది నచ్చింది కాబట్టి అదే తిందామనేసి ఇంక అడిగితే తెచ్చారనమాట. అండ్ ప్రాన్స్ ఏమో చిట్టి రొయ్యలు నేను తీసుకెళ్దామని చెప్పి ఆవ పట్టించుకుంటున్నాను. పసుపు ఉప్పు వేసేసి అలా ఆవ పట్టేశారనుకోండి, ఫ్రీజర్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో నేను జనరల్గా యూకేలో ఉన్నా కానీ నేను అదే చేస్తాను అనమాట, ఆవ పట్టేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకుంటా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకుంటాను. అండ్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. సో కార్డ్ సెట్స్ అది ఆర్డర్ చేసుకున్నాను. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా, సైజ్ అన్నీ చూసుకొని ఇంకా అన్నీ సర్దుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ సర్దాను నేను ఒక సూట్ కేసు, కాకపోతే మళ్ళీ అటు ఇటు చేస్తూనే ఉంటాం కదా లాస్ట్ వరకు. సో అదే చేస్తున్నాం అనమాట. అదేమో మా బుజ్జిగాడి ఫేవరెట్ టాయ్. ఇంకా చెప్పాలంటే దీంట్లో సూట్ కేసులో చాలా వరకు త్రియాంష్ టాయ్సే ఉన్నాయి. ఒక సూట్ కేసు లైక్ క్యాబిన్ బ్యాగ్ మొత్తం త్రియాంష్ బట్టలు సరిపోయాయి, 8 kgs. యాక్చువల్లీ 7 kgs వాళ్ళు ఇచ్చింది, బట్ నేను 8 kgs పెట్టాను, ఏమన్నారనే ధైర్యంతో తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకొక సూట్ కేసు ఏమో మొత్తం బుడ్డోడి టాయ్స్ అనమాట. ఇది ఇంకో డే అండి, చెప్పా కదా.
సో ఇవాళ ఏమో మమ్మీ పడుకుంటున్నారు ఆఫ్టర్నూన్. సో ఆ 1-2 అవర్స్ మళ్ళీ నేను ఇక్కడ చిన్న షాప్ చూసా అని చెప్పాను కదా కరెన్సీ నగర్లో. సో ఆ షాప్ కోసమని వచ్చాను. ఒకసారి చూసాక ఇంకా దాని మీదే ఉంటుంది కదా వెళ్ళాలి అని. సో అట్లా అనమాట. ఇంకా రతన్ దీప్ పైనే ఉంది కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ దగ్గర. సో కిడ్స్ స్టోర్ కొత్తగా పెట్టారంటేను సరే చూద్దాం ఏమున్నాయో అన్నట్టు వచ్చాను. యాక్చువల్లీ క్లాత్స్ అవి ఏం కొన్ను త్రియాంష్కి, బికాస్ చాలా క్లాత్స్ నేను కొన్నాను అండ్ చాలా వచ్చాయి కూడా గిఫ్ట్స్ కింద ఇచ్చారనమాట. సో అందుకనే ఇంకా బట్టలు కొనే ఐడియా ఏం లేదు, బట్ జస్ట్ అలా చూద్దాం అన్నట్టు వచ్చాను నేను ఇంకా. అండ్ ఎలానో వచ్చాను కదా, సో ఇంకా యూకేలో మా ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమైనా తీసుకుందామని అనుకున్నా, బట్ నాకు కలెక్షన్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ దట్టు ఇప్పుడు వచ్చేది వింటర్ యూకేలో, సో ఇక్కడేమో అన్నీ సమ్మర్ వేర్ లాగా ఉన్నాయి. అండ్ కలెక్షన్ కూడా నాకేమీ అంత చూడంగానే బాగుంది తీసుకుందాం అన్నట్టుగా ఏం లేవన్నమాట. సో సర్లే ఇంకా టాయ్స్ ఏమన్నా దొరుకుతాయేమో అని టాయ్స్ చూశాను, బట్ అక్కడ కూడా నాకు పెద్ద ఎఫెక్టివ్గా ఏం లేవు. దట్టు బిఫోర్ డే 1 వెళ్ళాం కదండి. సో అక్కడ చూసి ఇక్కడ చూస్తే ఆబ్వియస్గా టాయ్స్కి అన్నీ కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి, బట్ అంత కలెక్షన్ కూడా ఏం లేవు నాకు స్పెషల్గా తీసుకోవాలి అన్నట్టుగా. సో ఇంకా వచ్చేసాము. ఇంకా రతన్ దీప్లో ఏదో చిన్న షాపింగ్ అనమాట, పెద్ద షాపింగ్ కాదులేండి మాది. గరం మసాలా ప్యాకెట్లు ఇలాంటివి అనమాట. స్ప్రౌట్స్ ఏమో యాక్చువల్లీ త్రియాంష్ తింటాడేమో అన్నట్టుగా తీసుకున్నా, ఎందుకంటే నేను స్నాక్స్ కానీ ఏం తీసుకురాలేదనమాట. సో జస్ట్ ట్రై చేద్దాము, తింటే తింటాడు లేకపోతే లేదు అన్నట్టు తీసుకున్నాను. ఇంకా బయటకు వచ్చి రాగానే అక్కడ జ్యూస్ ఉంటే జ్యూస్ తాగేశాను. సో శ్రీత వచ్చేలోపు ఇంటికి వెళ్ళాలన్నమాట, అది మా ప్లాన్. సో కానీ శ్రీతనే ముందు వచ్చిందిలేండి మాకన్నా. అట్లా నుంచున్నాడా అన్న? ఎలా నుంచున్నాడు అన్న? అట్లా నుంచున్నాడా? అక్క పిలువు అక్క. అక్క వచ్చిందా అక్క? ఏది అక్కు? మమ్మీ ఉందా అక్క? అబ్బో సో ఇవన్నమాట మేము తీసుకుంది. రతన్ దీప్లో కన్నా విజేతలు బాగుంటాయని మా అక్క మళ్ళీ అక్కడ తీసుకెళ్తే ఆ షాప్లో కూడా ఊరికే అలా రౌండ్ వేసి వచ్చాము. సో గరం మసాలాలు, ఇంకా ఏ చిన్నవి వెనీలా ఎసెన్స్లు సంథింగ్, అండ్ జామ్ చేద్దామని అనుకున్నాం. సో దానికోసం అని చెప్పి సోడియం బెంజోయిట్ సంథింగ్ అది తీసుకున్నాం అనమాట. కేర్ఫుల్ పొద్దున్న మీ తమ్ముడికి పెద్ద దెబ్బ తగిలింది. అక్కడ స్లో ఆ బట్టలు పెట్టినా, ఆ బట్టలు మర్చిపోయాను తీసాను. క్రేన్స్ ఎక్కడికి వెళ్ళా? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళు? అక్కడికి వెళ్ళు బొమ్మలు. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్గా ఇవాళ మోపిదేవి వెళ్తున్నాము. సండే అనుకుంటా కదా, సండేనే. సో మోపిదేవి వెళ్తున్నాం. సో బుడ్డోని పొద్దున్నే లేపేసరికి కొంచెం అలా డల్గా ఉన్నాడు అనమాట. ఇంకా రెడీ అయిపోయి నేను, మమ్మీ, డాడీ, త్రియాంష్, సుహాన్ మేమందరం కలిసి మోపిదేవి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా వచ్చేదారిలో కొంచెం తొందరగా వద్దాం అనుకున్నాం, బట్ పిల్లలతో తెలిసిందే కదండి లేట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ఆకలి వేసేసింది అప్పటికే. ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఆకలేసింది. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి ఇంకా ఆపి ఇడ్లీ అలాంటివి తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. ఇంకా ఎంత బ్రేక్ఫాస్ట్ తిన్నా కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయేసరికి ఫుల్ గ్యాస్ పట్టేసిందో ఏమో తెలియదండి. వెళ్ళాము, పూజ చేసుకున్నాము, అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు అక్కడ పులిహార ప్రసాదం పెడతారు కదా, సో మేబీ అది కొంచెం చింతపండు అవ్వడం వల్ల పొద్దున్నుంచి తినకపోవడం వల్ల సంథింగ్ ఏమైందో తెలీదు, నాకైతే ఫుల్ తేడా వచ్చేసింది మోపిదేవి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి. ఇంకా మా బుడ్డోడికి కూడా మోషన్ స్టార్ట్ అయిపోయాయి అప్పటి నుంచే.
ఇంకా పూజ అయిపోయాక అక్కడే పులిహార ప్రసాదం తినేసి బయటకైతే వచ్చేసాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బుడ్డోడేమో కార్లో ఆల్రెడీ 3 hours కోసం అని చెప్పి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం కావాలో అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసామన్నమాట. మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేస్తారు. చిన్నోడికి కష్టపడి కీరా దోశ మొత్తం తిని ఇంకా పడుకున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి మా బుజ్జిగాడు. యాక్చువల్గా 3 hours చాలా మిస్ అయ్యాడండి. నేను వదిలేసి హాస్పిటల్కి వెళ్తున్నాను కదా, సో అందుకని ఇంకా బాగా మిస్ అయ్యి అస్సలు వదలట్లేదు అనమాట. యాక్చువల్గా ఇప్పటిదాకా అసలు ఎప్పుడు వదిలేలేడు కదా నన్ను. నార్మల్గా 3 hours మైండ్లో ఫిక్స్ అయిపోతాడు అనమాట. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళినా నా వెనక వస్తుంది, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుంది అని మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. కానీ అలా వదిలేసి వెళ్ళిపోయేసరికి బాగా మైండ్లో పెట్టేసుకున్నాడు. ఎక్కడ వెళ్ళిపోతాను అని చాలా టెన్షన్ పడిపోయాడు అనమాట. ఫస్ట్ 3 days వెళ్ళాక ఇంకా 4th day నుంచి అస్సలు వదలట్లేదు. పడుకునేటప్పుడు కూడా దగ్గరకు వచ్చి పడుకోవడం అట్లా ఇంకా అస్సలు వదలలేదన్నమాట. అండ్ ఇక్కడైతే మా మమ్మీ మళ్ళీ బ్యాగ్ సర్దుతూ మిలెట్స్ గురించి చెప్తున్నారు. యాక్చువల్గా ఎలా వండుకోవాలి ఏంటి అని. అది యాక్చువల్లీ చాలా లెంత్ అయిపోయింది. సో అందుకని నెక్స్ట్ ఎక్కడైనా యాడ్ చేస్తాలేండి నేను అది. అండ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని కూడా చెప్తాను. మా మమ్మీ అయితే మిలెట్స్ ఫాలో అవుతున్నారు అనమాట. ఇంకా రైస్ మానేసి కంప్లీట్గా మిలెట్సే తింటున్నారు. సో మిలెట్స్ తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మేము వచ్చాం కదా, మళ్ళీ రైస్లోకి దిగిపోయారు. ఆబ్వియస్గా ఎవరైనా వస్తే కొంచెం కుకింగ్ అది పెరిగిపోతుంది, అలా దిగారనమాట. సో అందుకనే మిలెట్స్ తిన్నప్పుడు చాలా బాగుందనేసి ఇంకా దాని గురించి అన్నీ చెప్తున్నారు. నేను కూడా తెచ్చుకున్నా మిలెట్స్. 3 hours రైస్ ఎక్కువ తిండు, సో కొంచెం మిలెట్స్ అవి అలవాటు చేద్దాము అన్నట్టుగా తెచ్చానమాట. అండ్ ఇక్కడైతే జామ్ చేస్తామండి. నేను చెప్పా కదా మిక్స్డ్ ఫ్రూట్తో జామ్ చేద్దామని అనుకున్నామని. సో దానికోసం అని చెప్పి బిఫోర్ డేనే ఫ్రూట్స్ అన్నీ బాయిల్ చేసేసి ఇంకా అది పిప్పి మొత్తం వడకొట్టేసి బాయిలింగ్కి పెట్టాము. ఇది చాలా టైం పట్టిందండి, బికాజ్ మేము చాలా ఫ్రూట్స్ వేసాం కదా, అందుకోసమని చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను తీసుకెళ్దామని అనుకున్నా, అక్క తీసుకెళ్దాం అనుకుంది. అండ్ శ్రీహిత అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ ఇవ్వాలి. సో ముగ్గురు కోసం అన్నట్టుగా చేసుకుందాం కాబట్టి కొంచెం ఎక్కువే చేస్తామన్నమాట. అండ్ లాస్ట్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలండి. యాక్చువల్గా ఫస్ట్ బాయిలింగ్ అవ్వాలి. బాయిల్ అయ్యాక మొత్తం వడకొట్టేసి పిప్పంతా తీసేసాక ఇంకా మేమైతే కోకోనట్ షుగర్ యాడ్ చేసుకున్నాను. నేను వైట్ షుగర్ మానేసాను కాబట్టి కోకోనట్ షుగర్ అండ్ సోడియం బెంజాయిడ్ అండ్ అలానే కొంచెం పులుపు రావాలి కాబట్టి లెమన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అంతే, ఇదనమాట రెసిపీ అయితే. అండ్ ఆ రోజు యాక్చువల్లీ హౌస్ ఆడాలని నేను 3 మధ్యాహ్నం నుంచి అనుకుంటుంది పాపం. సో 3 hours ఉంటే అసలు ఆడనివాడు కదండి. సో అందుకని చెప్పి ఇంకా నైట్ పడుకున్నాక బుడ్డోడు ఇంకప్పుడు ఒక 2 games అని ఆడదామని చెప్పి ఇంకా కూర్చొని శ్రీత కోసం అని చెప్పి ఆడామన్నమాట. సో అప్పటికే ఫుల్ తేడా వచ్చేసిందండి నాకు. బిఫోర్ డేనే వామిటింగ్స్ అయిపోయాయి అండ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు చాలా అంటే చాలా వీక్ అయిపోయాను. నాకైతే భయం వేసింది, బికాజ్ నేను ఇంకొక 2 days కూడా కాదు, నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వాలన్నమాట యూకేకి. సో చాలా అంటే చాలా భయపడ్డాను అసలు ఎలా వెళ్తా ఏంటి అని. అండ్ ఈరోజు అయితే మమ్మీ చేశారనమాట అరిసెలు. యాక్చువల్లీ నేను హెల్ప్ చేయాలని అనుకున్నా, బట్ నాకు కుదరలేదు, బయటకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పాప మమ్మీనే కూర్చొని మొత్తం అరిసెలు అన్నీ మమ్మీనే చేశారనమాట. యాక్చువల్గా అరిసెలు అంటే 2 ఉంటేనే అవుతుంది పని యాక్చువల్గా అయితే, కానీ ఇంకా తప్పలేదు. సో అందుకనే అమ్మ ఒక్కతే చేశారు. అండ్ ఇవి కూడా మిలెట్స్తోనే చేశారండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తమ్ముడు కొంచెం కొంచెం ఏం చూస్తున్నావు ఇక్కడ? కొంచెం బాబా బాబా త్రియాంశ్ అదిగో బాబా 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 బాబా. త్రియాంశ్ అయితే చక్కగా దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాడండి. ఇంకా చాలా మాటలు కూడా వచ్చేసాయి అనమాట త్రియాంశ్కి. వెళ్ళినప్పుడే లైట్గా మాటలు, అంటే నేను ఏదన్నా రిపీట్ చేయడం అది చేసేవాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళ అక్క అన్నలతో చేరాక ఫుల్ మాటలు నేర్చుకున్నాడు. ప్రతిదీ ఇక్కడ నార్మల్గా నేను ఒక్కదాన్నే కదా, నా మాటలే రిపీట్ చేసేవాడు. అక్కడ అంతమంది ఉండేసరికి ఇంకా బాగా వచ్చాయి మాటలు కూడా. అండ్ ఇక్కడేమో దేవుడికి దండం పెట్టుకొని అందరికీ విభూది పెడుతున్నాడు అనమాట. నాకేమో ఓపిక అస్సలు లేక అలా కూర్చుండిపోయాను. అసలు నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చిందండి, అసలు ఎలా వస్తాను అని. రేపటికల్లా తగ్గాలి అని చాలా అనుకున్నాను.
అండ్ నాకే కాదు త్రియాంష్కి కూడా బాగాలేదు, మోషన్స్ అవుతూనే ఉన్నాయి పాపం, తిన్నట్టు మోషన్ అయిపోతుంది. సో ఫ్లైట్లో చాలా ఇబ్బంది పడతామేమో ఇద్దరం అని చెప్పి అనుకున్నా. వచ్చే ముందు చక్కగా పాపం బుడ్డోడికి అయితే తగ్గింది, కానీ వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి మోషన్స్ అయితే. అస్సలు ఎన్ని డేస్ అంటే ఇంకా ఫ్లైట్ జర్నీ మాత్రం బాగానే జరిగింది. నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే వస్తుందండి. మీకైతే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోమాకండి. అండ్ మా బుడ్డోడికి సైకిల్ అనమాట ఇది. అది యాక్చువల్గా సుహాన్ సైకిల్, కాకపోతే నేను తీసుకురమ్మని చెప్పాను మా అక్కని. ఇంకొచ్చినప్పటి నుంచి ఫుల్ ఆడాడు, బాగా నేర్చుకున్నాడు అది. మా డాడీ అయితే అది కొని పంపించాలని చాలా ట్రై చేశారు, కానీ లగేజ్ సరిపోదు అనేసరికి ఇంకా ఆగిపోయారనమాట. అండ్ మా అక్క బాబు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా, లాస్ట్ 2 days ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళారనమాట. అక్కడ ఏదో సమ్ బ్యాంక్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళారు. యాక్చువల్గా మళ్ళీ వద్దాం అనుకున్నారు, కానీ ఇంకా మేము ఉండే 1-2 days కోసమని మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకులే అనేసి ఇంకా ఆగిపోయారనమాట. సో అందుకనే వాళ్ళు మిస్ అయ్యారు లాస్ట్ 2 days. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ డే అండి, ఇంకొక డే ఉందన్నమాట, రేపు ఒక్కరోజు. యాక్చువల్గా ట్యూస్డే నేను వెళ్ళాల్సింది, కాకపోతే నాకు లక్కీగా వెన్స్డే మార్నింగ్కి ఫ్లైట్ దొరికింది. సో అందుకని చెప్పి అప్పటికప్పుడు టక్కమని బుక్ చేసేసుకున్నాను అనమాట. సో అందుకనే వెన్స్డే వెళ్తే వెన్స్డే నైట్కి అక్కడ రీచ్ అవుతాను. సో అది నా ప్లాన్. అండ్ నెక్స్ట్ డే ఇది ఇంకా లాస్ట్ డే కాబట్టి అందరినీ ఒకసారి కలిసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. యాక్చువల్గా ఫస్ట్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు యాక్చువల్లీ స్టార్టింగ్లో వచ్చారు, ఇంకా ఆ టైంలో మేము హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి పాపం వాళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోయారు. అండ్ నేను అప్పటి నుంచి వద్దాం అనుకుంటూ ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంకా కుదరలేదనమాట. సో అందుకని ఇంకా లాస్ట్ డే కుదిరిందండి. కుదరకపోయినా కుదుర్చుకొని వెళ్ళాను అనమాట. సో ఇంకా ఈ కార్స్ అయితే మా అన్నయ్య ఆర్డర్ చేశాడు త్రియాంష్ కోసం అని చెప్పేసి. వచ్చామని తెలిసి ఇంకా ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చాయన్నమాట. మా బుడ్డోడికి కార్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకా అవి పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. అసలు త్రియాంష్కి ఎన్ని కార్లు వచ్చాయో, నేనే చాలా కార్లు కొన్నాను బికాస్ త్రియాంష్కి ఇష్టం అనేసి. ఇంకా లాస్ట్లో చాలా కార్స్ వచ్చాయి. ఇప్పటికే సూట్ కేసులు నిండిపోయాయి, ఇంకా మళ్ళీ కొరియర్ వేయించుకోవాలేమో అండి ఈ టాయ్స్ కోసం మాత్రం. టాయ్స్ యాక్చువల్గా ఎలక్ట్రిక్ అయితే ఎలో చేయరు, కానీ ఇలాంటి నార్మల్ టాయ్స్ అయితే ఎలో చేస్తారనమాట కొరియర్లో. సో అన్నీ ఒకసారి కొరియర్ వేయించేసుకుంటే అయిపోద్ది. ఇంకా మా పెద్దనాన్న ఇంటి బయట యాక్చువల్లీ ఇది పార్కింగ్ ఏరియా, కానీ తిరగడానికి అటు ఇటు చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి. సో ఇంకా త్రియాంష్కి తెలిసిందే కదా, ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అక్కడ డాగ్ ఉందంట. ఆల్రెడీ ఇప్పటిదాకా ఇక్కడే నుంచొని డాగ్ అని చెప్పి చూపించి వచ్చాడు. లోపలికి వచ్చాక పెద్దనాన్న డాగ్ ఏది నాన్న అనగానే ఇంకా మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు అనమాట. అక్కడ ఉందని చూపించడానికి, కానీ మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంకా బయటకి లోపలికి ఫుల్ ఆడి బాగా ఆడాడు. త్రియాంష్కి ప్లేస్ ఉంటే అస్సలు ఆగడు కదండి. అసలు నార్మల్గా మా ఇంట్లో కూడా డోర్ ఓపెన్ ఉంటే గబ్బా బయటకు వచ్చేసి ఇంకా పైన మెట్లు ఎక్కేసి మేడ మీదకి వెళ్ళిపోతాడు అనమాట. మాది 5th floor కదా, సో కొంచెం ఈజీ యాక్సెసిబుల్. వెంటనే గబ్బా వెళ్ళిపోతాడు మెట్లు ఎక్కేసి పైకి. ఇంకా అందుకనే డోర్లు వేసుకునే కూర్చుంటారు ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ కిందే ఉండేసరికి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇంకా పెద్దనాన్న మేము అప్పుడే బయటకు వెళ్దాం ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు బయటకు వచ్చామన్నమాట. పెద్దనాన్న రానా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భలే క్యూట్గా వెళ్ళాడు. అసలు నార్మల్గా ఇట్లా బయట ఎప్పుడు వెళ్ళలేదు, రోడ్డు మీద ఇలా నడవడం కానీ అసలు ఎప్పుడు చేయలేదన్నమాట ఇండియా వచ్చిన దగ్గర నుంచి. సో భలే క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ దట్టు ఇండియన్ రోడ్ల మీద నేను అస్సలు దింపలేదన్నమాట త్రియాంష్ని. ఇది కొంచెం వెహికల్స్ తక్కువ తిరిగే ఏరియా కాబట్టి ప్రాబ్లం లేదండి. నార్మల్గా అయితే దింపితే ఏంటంటే ఇంకా కింద నడుస్తా అని చెప్పి గోల్ చేస్తాడనమాట. యూకేలో అంటే ఫుట్పాత్ సైడ్కి నడుస్తాడు. సో ఎక్కడ నడవాలో కూడా తెలుసు త్రియాంష్కి. సో అంత ఇబ్బంది ఉండదు. సో అక్కడ నాకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ కొంచెం వెహికల్స్ బాగా ఉంటాయి అండ్ ఎట్లా అంటే అట్లా వస్తూ ఉంటాయి కాబట్టి సో నేను అంత తొందరగా దింపడం కాదు, అసలు దింపలేదు ఇప్పటిదాకా. ఇదే ఫస్ట్ టైం అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో వస్తాడా రాడా అనుకున్నా, ఇంకా బండి మీద వచ్చి రాగానే చూసి వచ్చేసాడనమాట. అండ్ బైక్ కూడా ఇప్పటిదాకా ఎక్కలేదు త్రియాంష్. ఇదే లాస్ట్ డే, ఇంకా బిఫోర్ డే. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయి డాడీ ఇంకా బండి మీద వెళ్దాం నాన్న అంటే ఇంకా సరే అన్నాము. సో ఆ రోజే ఎక్కాడు అనమాట బైక్ కూడా. అసలు అప్పటిదాకా బైక్ కూడా ఎక్కలేదు, కార్లోనే తిరిగాడు. అండ్ ఇది లాస్ట్ డే అండి. ఇంకా నేను ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చేసరికి పాపం చాలా లేట్ అయిపోయింది. మమ్మీకి హెల్ప్ చేద్దాం అనుకున్నా, ఇంకా అప్పటికే 3 అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసరికి ఎర్లీగా వచ్చేసి చేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. ఇంకా అప్పుడు కూర్చొని మమ్మీ గవ్వలు చేస్తున్నారు. ఇవి కూడా మిల్లెట్స్తోనే అండి. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. అసలు గవ్వలు ఎలా వస్తాయా అని చాలా టెన్షన్ పడింది అమ్మ, బట్ చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే. అండ్ అనుకోకుండా జున్ను కూడా దొరికిందండి లాస్ట్లో. సో జున్ను పాలతో జున్ను కూడా చేసి ఇంకా అది కూడా తీసుకెళ్తున్నాను అనమాట.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ ఆబ్వియస్గా ఇండియా టు యూకే జర్నీ వస్తుందండి, తప్పకుండా